ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్నెంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో నైనా మీరు మాట్లాడే దేవుడు కదా, మాతో మాట్లాడండి ప్రభా. నీ స్వరాన్ని వినిపింప చేయండి. మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి విలువైన మాటలతో మమ్మల్ని దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 29వ వచనం. దేవునికే మేము లోబడవలను కదా. Acts chapter 5 verse 29, we ought to obey God rather than men. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన మాటను బట్టి దేవుడికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఉదయకాల సమయంలో మన జీవితంలో మనము ఎవరికి లోబడుతున్నాము అనేది దేవుడు మనకు వేస్తున్నటువంటి ప్రశ్న అండి. చాలాసార్లు మన జీవితంలో మనము దేవుడికి లోబడం 100%, మనం చాలా విషయాల్లో దేవుడికి లోబడం. కానీ మనం చూస్తున్నటువంటి వ్యక్తుల్ని, మన ఎదుట నిలబడినటువంటి వ్యక్తులకే లోబడడానికి మనం ప్రయత్నం చేస్తాం తప్ప దేవుడి మాట వినము. అయితే ఈరోజు దేవుడి పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మేము దేవుడి పిల్లలము అని చెప్పుకుంటున్నటువంటి మన జీవితాల్లో ఏ విధంగా ఉన్నాం? దేవుడికి లోబడే వ్యక్తులుగా ఉన్నామా? దేవుడికి లోబడేవారుగా ఉన్నామా? లేకపోతే ఇంకా మనుషులకి లోబడేవారుగా ఉన్నామా? అపవాదికి లోబడేవారుగా ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. చాలాసార్లు దేవుడు ఇది చేయొద్దు, ఇలా చేయకూడదు, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు అలా ఉండకూడదు, నువ్వు అది చేయాలి, ఇది చేయాలని చెప్పినప్పుడు మనం సరే ప్రవ్వా, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను అంటాం. కానీ మళ్ళీ ఏం చేస్తాం తెలుసా? అలా చేయమన్నమాట, ఇంకొకలాగానే చేస్తాం. కారణం ఏంటంటే మనం మనుషులకు భయపడతాం. చాలాసార్లు మనుషుల విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. వాళ్ళు నన్ను ఏమనుకుంటారో, నేను ఇలా చేయకపోతే వాళ్ళు నన్ను ఎలా మళ్ళీ ఫీల్ అవుతారో, నేను ఇలా చేయకపోతే వాళ్ళు నాతో ఉండరేమో, నేను అలా చేయకపోతే వాళ్ళకి నేను నచ్చనేమో, ఇలాగ ఎన్నో రీతులుగా ఈరోజు మానవులుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు మనకు ఒక ఆలోచన రాదు కదా, ఏంటి తెలుసా? నేను ఇలా చేయకపోతే మా పరలోకపు తండ్రి బాధపడతాడు కదా, నేను ఇలా చేయకపోతే ఆయన మనసుని నొప్పించిన దాన్ని అవుతాను కదా, ఇలా చేయకపోతే దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నప్పుడు నేను అవిధేయురాలను అవుతాను కదా అని ఎప్పుడు మనకు ఆలోచన రాదు కదండి. నిజానికి మనకు కానీ ఇలాంటి ఆలోచన వస్తే నిజంగా మనము చాలా గొప్పవాళ్ళం. ఎందుకు తెలుసా? మన కనెక్టివిటీ ఎవరితో ఉంది తెలుసా? దేవుడితో ఉంది. ఎందుకంటే దేవుడిని నేను బాధ పెట్టకూడదు, దేవుడికి నేను లోబడి ఉండాలి, దేవుడి మాటనే వినాలన్న ఆలోచన చాలా గొప్పదండి. అందుకనే దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, శరీరము చంపువానికి భయపడొద్దు, కానీ నీ ఆత్మను చంపువాడికి భయపడండి అని. చాలా విషయాల్లో మనం ఎందుకు భయపడుతున్నాము మనుషులకి అంటే, శారీర రీతిగా మనం ఇబ్బందులు పడతాం కాబట్టి. ఒక మనిషిని మనం ఎదిరిస్తే, ఒక మనిషి చెప్పినట్లుగాని మనం చేయకపోతే వాళ్ళు మనల్ని చంపేస్తారనో, లేకపోతే వాళ్ళు మనల్ని ద్వేషిస్తారనో, లేకపోతే ఇంకేదో చేసేస్తారనో, లేకపోతే మనకు జాబ్ ఇవ్వరనో, ఎన్నో రీతులుగా ఆలోచించి ఆ ఎదుటిన వ్యక్తులకి లోబడడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు మాట సంగతి ఏంటి? దేవుడు చెప్తున్నటువంటి కార్యం ఏంటి? మనం ఏం చేయాలి? బైబిల్లో కూడా ఇలాంటి ఎన్నో సందర్భాలని మనం చూడొచ్చండి. ఒక సందర్భం చూద్దాం. అందులో 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం చూద్దాము. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటిని. ఇక్కడ రాజు అయినటువంటి సౌలు మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా దేవుడు ఎంచుకున్నటువంటి గొప్ప వ్యక్తి. ఈ వ్యక్తి చెప్తున్న మాటలు వింటే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది సార్. సౌలు జనులకు జడిసి ఎవరికి భయపడుతున్నాడండి? మనుషులకు భయపడుతున్నాడు. అయితే వారి మాట వినినందున, ఎవరి మాట విన్నాడు? ఇప్పుడు ఏ మనుషులకైతే భయపడి ఆ మనుషులు చెప్పినట్లుగా విన్నాడు, కానీ నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలు మీరి పాపం తెచ్చుకుంటున్నాయి. ఎవరి మాట వినలేదు? ఇప్పుడు దేవుడు మాట వినలేదు. దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పినటువంటి మాటల్ని కూడా లక్ష్య పెట్టలేదు. కానీ ఎవరి మాటలకి భయపడినాడంటే, సౌలు ఒక రాజుగా ఉండి దేవుడు అంత గొప్ప స్థితి ఇచ్చి దేవుడు పిలుచుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నేను మనుషులకు భయపడినాను అని చెప్తున్నాడు. ఇక్కడ సౌలు ఏమి ఆజ్ఞను మీరినాడంటే, దేవుడు అమాలేకీల్ని సమూలంగా నాశనం చేసిరా, అక్కడ ఎవరిని కూడా మిగిల్చొద్దు అని చెప్తే అందరినీ సమూలంగా నాశనం చేసినాడు. అయితే గొర్రె మేకలు దానిలో ఏవైతే బలిష్టంగా ఉన్నాయో వాటిని తీసుకున్నాడు. అలాగే అమాలేకీల రాజుని పట్టుకొని వచ్చినాడు సజీవంగా.
ఎప్పుడు ఒక దేశానికి విజయం వస్తుందంటే ఆ దేశపు రాజుని చంపినప్పుడు. అయితే ఇక్కడ సౌలుని జయించాను, విజయం పొందుకున్నాను అనుకుంటున్నాడు గానీ, ఆ రాజును మాత్రం సజీవంగా తీసుకొచ్చాడు. సమూలమైన నాశనం చెయ్యి అంటే బలిష్టమైనటువంటి యానిమల్స్‌నన్నీ తీసుకొచ్చినాను. ఎందుకు అంటే దేవుడికి బలి అర్పించడానికంట. అందుకు దేవుడిచ్చినటువంటి ప్రత్యుత్తరం ఏంటి తెలుసా? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టము. దేవుడికి నీ దగ్గర నుంచి బలులు అవసరం లేదు, నీ డబ్బులు అవసరం లేదు, లేకపోతే ఇంకా నీ దగ్గర నుంచి ఏవేవో అవసరం లేదు. కానీ దేవుడికి ఒకటి కావాలి, నువ్వు దేవుడి మాటని వినాలి, నువ్వు దేవుడికి లోబడాలి. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు, అప్పుడే దేవుడు ఆనందిస్తాడు. అయితే మన జీవితాల్లో చాలాసార్లు దేవుడి మాటని వినం. కానీ దేవుడికి నేను అంత డబ్బులు ఇవ్వాలి, ఇంత డబ్బులు ఇవ్వాలి, పరిచర్యకి ఇంత చేయాలి, అంత చేయాలి, ఇవన్నీ ఆలోచిస్తాం. కానీ దేవుడి మాట మాత్రము వినము. కానీ దేవుడికి ఇష్టమైనది ఏంటి తెలుసా? మనం ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన చిత్తం చొప్పున నడుచుకోవడం మాత్రమే ఆయనకి ఇష్టం. ఎందుకంటే దేవుడు ఇక్కడ బహుస్పష్టంగా మరి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు కదా. ఒకడు బలులు అర్పించడం వలన యెహోవాకి సంతోషము కలగదు, కానీ ఆయన మాట విని దాని ప్రకారం నడుచుకుంటేనే ఆయన సంతోషించే దేవుడుగా ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్న సమస్తం ఆయన సృష్టించినవే అండి. మనం ఏది ఇస్తున్నామంటే ఆయన ఇస్తేనే కదా మనం ఇస్తాము. ఆయన ఇవ్వకపోతే మనం ఎక్కడి నుంచి ఇస్తాం చెప్పండి? అయితే దేవుడు మనల్ని ఈ లోకపరంగా ఏం కోరుకోవటం లేదండి. ఆయనకు అవసరమైంది ఏం తెలుసా? మనము ఆయన పిల్లలం, ఆయన మాట వినాలని ఆశపడుతున్నాడు దేవుడు. మన పిల్లలు మన మాట వింటే మనకు ఎంత ఆనందం కలుగుతుందో, మనం కూడా దేవుని పిల్లలం కదండి, దేవుడికి కూడా అంతే ఆనందం కలుగుతుంది. మనం ఎప్పుడు ఆయన మాట వింటామో ఆయనకు చాలా సంతోషం వేస్తుంది. మనం ఆయనకు విలువిచ్చిన వాళ్ళం అవుతాం. ఆయనకు లోబడటంలో మనం ఆయనను ప్రేమిస్తున్నామని తెలియజేసినట్లు అవుతుందండి. నిజంగా ఈరోజు మనం దేవుని ప్రేమిస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం వచ్చిందండి. నిజంగా ఆయన మాట వింటున్నామా? ఆయన మాటకి లోబడుతున్నామా? దేవుడు ఏది చేయొద్దంటే అది చేయకోకుండా ఉంటున్నామా? దేవుడు ఏది చేయమంటే అది చేస్తున్నామా? ఈ 2 గుణాలు మనల్ని మనం ఈరోజు దేవుడి సన్నిధిలో పరీక్షించుకోవాలి. అయితే సౌలు మనుషులకి జడిసి మనుషులకు లోబడడం వల్ల దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోతాడండి. ఒకసారి మనం మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. అందుకు సమూయేలు, నీతో కూడా నేను రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇజ్రాయెల్ మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి. దేవుడు మాట వినకపోవడం వల్ల ఎంత నష్టాన్ని సౌలు తెచ్చుకున్నాడంటే భయంకరమైన నష్టం అండి. దేవుడు ఇప్పుడు ఎవరిని విసర్జించినాడు? మరి రాజుగా ఉండకుండా సౌలుని విసర్జించాడండి దేవుడు. ఒకసారి ఆలోచించండి, బెన్యామీను గోత్రము చాలా చిన్న గోత్రము. మరి అలాంటి గోత్రంలో నుంచి దేవుడు సౌలుని ఎంచుకున్నాడు. మరి ఇదే అధ్యాయంలో 17వ వచనంలో మరి సమూయేలు అంటాడు, అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సువైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. ఏ యోగ్యత ఏ అర్హత లేనప్పటికీ దేవుడు సౌలును రాజుగా నియమిస్తే దేవుడికి భయపడాల్సినటువంటి సౌలు మనుషులకు భయపడి దేవుడి ఆజ్ఞను అతిక్రమించాడండి. చాలాసార్లు మన జీవితంలో కూడా ఏ యోగ్యత ఏ అర్హత లేనప్పటికీ మనల్ని కూడా దేవుడు ఇంత మంచి స్థితిలో తన బిడ్డలు అనిపించుకునే యోగ్యత కల్పిస్తే ఈరోజు మనం మనుషులకు లోబడుతూ మనుషులకు భయపడుతూ దేవుడి మాటకి లోబడలేనటువంటి అవిధేయులుగా మారిపోతున్నాం. కాబట్టి ఈరోజు మనతోనే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఒకసారి మనల్ని మనం దేవుడి సన్నిధిలో సరి చేసుకుందామా? దేవుడు మనల్ని త్రోసివేయకముందే, దేవుడు మనల్ని విసర్జించకముందే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ అవిధేయత మనలో ఉందో దాన్ని ఒప్పుకుందాం దేవుడి సన్నిధిలో. ఏ యొక్క విషయం అయితే దేవుడికి మనం నచ్చకుండా ప్రవర్తిస్తున్నామో, దేవుడు చేయొద్దన్న చేస్తున్నామో, అది ఏ కార్యమైనా సరే ఈరోజు మనం విడిచిపెట్టవలసిన వారిగా ఉన్నాం. దేవుడు మనతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడి మాటకి లోబడదామా? దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి మరొక అవకాశం మనకి ఇస్తూనే ఉన్నాడండి. అవకాశం ఇచ్చినటువంటి దేవుడికి మనం లోబడాలి, ఆయన చిత్తాన్ని మనం జరిగించాలి, ఆయన ఆజ్ఞలకు విధేయులు కావాలి. అప్పుడే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తాం. అటు గొప్ప ఆశీర్వాద జీవితాన్ని చూడటకు దేవుడు మనందరికీ కృప దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ మాటకి విధేయులుగా నీ ఆజ్ఞను పాటించే విధంగా మా జీవితాల్ని మలచండి ప్రభా. నిన్ను ప్రేమించే వ్యక్తులుగా నీకు లోబడ్డానికి మాకు సహాయం చేయండి. మేము కూడా సౌలులాగా అనేకసార్లు మా జీవితంలో జీవిస్తున్నాం ప్రభా. నీ ఇచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాం. అలా ఉండకుండా నీ చిత్తము చేసి నీ మహింపరిచే కృపనిచ్చి మా అందరు నడిపించమని యేసయ్య పేరిట అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.